ఉదయం 6 గంటల సమయం. ఆఫీస్కు వెళ్ళాలని లేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ లేవలేకపోతున్నాను. ఎందుకో ఏమిటో మరి. ఏమైంది నాకు? ఎందుకు లేవలేకపోతున్నాను? ఒక్క నిమిషం ఆలోచించాను. నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలో సమ్మెటతో కొట్టినంత నొప్పి వచ్చింది. స్పృహ లేకుండా పడిపోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నా భార్య ఎక్కడుంది? ఎందుకు నన్ను లేపలేదు? ఆఫీస్కు టైం అవుతోంది కదా. నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు? వసారలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు. ఇంటి బయట చాలామంది గుంపుగా ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు. అయ్యో, అది నేనే! దేవుడా, నేను చనిపోయానా? బయట చాలామంది ఏడుస్తున్నారు. బిగ్గరగా పిలిచాను. నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి నా పక్క గదిలోకి తొంగి చూశాను. నా భార్య విపరీతంగా ఏడుస్తుంది, కొడుకును పట్టుకుని. భార్యను పిలిచాను. తనకు నా మాటలు వినిపించలేదు. మా అమ్మా నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చుని ఉన్నారు దుఃఖంలో. నేను చనిపోలేదు, బతికే ఉన్నాను అని బిగ్గరగా అరిచాను. ఎవ్వరూ నన్ను చూడటం లేదు. బయటికి పరిగెత్తి వచ్చాను. అక్కడ నా ప్రాణ స్నేహితుడు భయంకరంగా ఏడుస్తున్నాడు. వాడిని మిగతా వాళ్ళు ఓదారుస్తున్నారు. నా స్నేహితునితో నాకు గొడవ వచ్చి వాడితో సంవత్సరం నుండి నేను మాట్లాడడం మానేశాను. ఎన్నిసార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు. మరి వాడెందుకు ఏడుస్తున్నాడు? అవును, నేను చనిపోయాను. నిజంగానే చనిపోయాను. దేవుడా, నన్ను ఒక్కసారి బ్రతికించు తండ్రి. కొద్ది రోజులు నాకు సమయాన్ని ఇవ్వు. ఇన్ని రోజులు నేను నా ఉద్యోగ ఒత్తిడిలో నా భార్యను మంచిగా ప్రేమగా చూసుకోలేకపోయాను. నువ్వు చాలా అందంగా ఉన్నావని, నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం అని చెప్పలేకపోయాను. నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను. నేను వచ్చేలోగానే నా బిడ్డ నిద్రపోయేవాడు. ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నాను. చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని వేడుకున్న నా స్నేహితుడిని మన్నించలేని పాపిని నేను అని బిగ్గరగా ఏడుస్తున్నాను. దేవుడా, దయవుంచి నన్ను బ్రతికించు. నా తల్లి మొహంలో నవ్వును చూడాలి. నన్ను క్షమించి నాకు కొన్ని రోజులు ప్రాణభిక్ష పెట్టు స్వామి. ఇంతలో ఎవరో నన్ను కుదిపి లేపుతున్నారు. కళ్ళు తెరిచి చూశాను. నా భార్య. ఏమైంది? కలగన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు. ఏమైంది మీకు అని అడుగుతోంది. అంటే ఇంతసేపు నేను కలగన్నానా? అంటే నేను చావలేదన్నమాట. నిజంగానే ఇది నాకు మరుజన్మనే. ఆఫీస్కు టైం అయిందన్నా నా భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి, నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నేను గమనించనే లేదు. ఈ రోజెంత అందంగా ఉన్నావో తెలుసా అన్నాను. ఆశ్చర్యంగా నా వంక చూసి ఒక్కసారిగా నన్ను హత్తుకుంది. కన్నీళ్లతో నా భార్య, మిత్రులారా, మీకు ఇంకా చాలా సమయం ఉంది. మీ ఈగోలను పక్కన పెట్టి మీ కుటుంబాన్ని ప్రేమించండి. అన్నీ పోగొట్టుకున్న తర్వాత బాధపడి ఏమీ లాభం లేదు. కుటుంబంతో గడపండి. స్నేహితులతో మంచిగా ప్రవర్తించండి. ఈ జన్మ దేవుడిచ్చినది. ఆనందంగా జీవించి ఎందరికో ఆదర్శంగా లేకపోయినా కనీసం మీ కుటుంబమైనా మీ వల్ల ఆనందంగా ఉండేటట్లు చూసుకోవలసింది ఖచ్చితంగా మీరే. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.